నేను ఎన్నితో చెప్పి నాకు నాకు 3,000 అది నాకు 1,000 రూపాయలు చాలు నేను 3,000 చేసుకుంటా నాకు చాలే నాకు సరిపోయని అడిగిన దాన్ని ఎక్కువ అడుగుతలేదు కదా మమ్మీ ఈరోజు ఏం చెప్తున్నావు ఏం స్పెషల్ ఈరోజు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 స్టార్ట్ అయింది ఈరోజు జనవరి 1 మండే సో ఈరోజు అయితే మేము పొద్దున్నే టిఫిన్ రెడీ చేస్తున్నాం టిఫిన్కి వచ్చేసి పూరి చేస్తున్నాం పూరి విత్ పప్పు కర్రీ సో ఈరోజు నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయాలనేసి అయితే అనుకుంటున్నా మేము ఒక ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక ఒక 6 months అట్లా అవుతుంది ఇంక ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా సో అందుకనే ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేసిన అండి అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్లో అందరూ హ్యాపీగా ఉండాలి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి సో మొత్తానికి ఇప్పుడైతే పూజ అవుతుంది సోను బాబు లోపల పూజ చేస్తుండు మేమేమో ఇవి చేస్తున్నాం పూరి ఎట్లా వంగి చూసినావా పూరి వస్తుంది దాంట్లో అది వేసిర్రా సోడా వేసిర్రా మరి అట్లా మనం ఎప్పుడు పూరి చేసినా కానీ నేను ఏం వేయ వట్టినే చేస్తా వట్టినే పోతాయి అవి అంతే కానీ సోడా ఎత్తే ఎందుకు ఇట్లా హోటల్ ఎత్తారు మధ్యలో మెత్త ఉంటుంది మేమే అది కొంచెం కలర్ వస్తుంది అంతే చక్కెర ఎత్తే ఏంటంటే కలర్ వస్తుంది మధ్యలో అది ఏంటిదో ఇట్లా ఉంటుంది అది ఇట్లా స్పాంజ్ ఉంటుంది అది హోటల్లో మైదా పిండితో చేస్తారు అవి మళ్ళీ వాళ్ళు ఇట్లా లావుగా చేస్తారు మళ్ళీ ఇట్లా సన్నగా వేయరు ఇది ఎట్లుంది ఇట్లా వేయరు వాళ్ళు అందుకని అది కొంచెం మళ్ళీ వాటిని కరెక్ట్గా కాలవారు వాళ్ళు ఫటాఫట్ వేసి ఒకటేసారి ఒక 10-20 వేసి తొందరగా తీసేస్తారు అందుకని అవి అట్లుంటాయి ఈ పూరీలు కూడా కొన్ని హోటల్స్లలో మంచి క్వాలిటీతోని మన ఇంట్లో వేసుకున్నట్టే ఉంటాయి కొన్నిట్లలో ఇక అట్లుంటాయి ఇప్పుడు కరీంనగర్ గీతా భవన్ ఉందా అందులో మైదా పిండి వాడరు గోధుమ పిండితోనే చేస్తారు ఉంటుంది అది హోటల్ పేరు శ్రీ గీతా భవన్ ఎస్జి మినిట్స్ కరెక్ట్ 5-10 minutesలో టిఫిన్ కూడా రెడీ అయిపోయింది పప్పు వేసిన ఇంకా తర్వాత లంచ్కి ఏం చేస్తా అనేది కూడా కర్రీ చూపిస్తా రోజు కూడా అప్లోడ్ చేయాలి వీడియో మస్తు రోజులే మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి ఆ ఛానల్ మొత్తం దాన్ని ఏమంటారు ఛానల్ గ్రాఫ్ మొత్తం ఇట్లా పడిపోయింది సబ్స్క్రైబర్స్ మైనస్లోకి వచ్చినాయి రెవెన్యూ మైనస్లోకి వచ్చింది మొత్తం అయింది వ్యూస్ లేవు ఏం లేవు 2-3 lakhs వ్యూస్ ఉండేది ఎప్పుడైనా లేనే లేవు ఇప్పుడు ఒక 3,000-4,000 అట్లున్నాయి ఎందుకంటే నేను వీడియోలు అప్లోడ్ చేయలేదు కాబట్టి అట్లా అయిపోయింది కానీ ఇప్పుడు చేస్తాం ఖచ్చితంగా ఈరోజు నుండి అయితే చెయ్యాలని ఫిక్స్ అవుతున్నా ఈ మధ్యకాలంలో సోది ముచ్చట పెట్టుడు ఎక్కువైంది అందుకనే అసలు ఛానల్ మొత్తం వెనక్కి పోయింది ఇక సోది ముచ్చట్లు బంద్ చేయాలి ఏమన్నా అనుకో సోన్ చెప్తుండు సోది ముచ్చట్లు అంటే వాళ్ళు ఏమనుకుంటారు ముచ్చట్లకు మూతులు చెప్తూ ఏమన్నారు కానీ మళ్ళీ ముచ్చట్లకు మూతులు చెప్తుంది వీడియోలు చెత్తలేదు ఏం చెత్తలేదు అని అనుకుంటారు ఇక అయిపోయిందా నీ పూజ తమ్ముని పూజ చేస్తుండు చూపించిన వాళ్ళు చూపించలే అయిపోయింది ఒకసారి యూపీపో ఏం చేస్తుండో లోపలికి పోయి పూరి చేయడం అయిపోయింది ఇక అక్కడ యూపీపో అని కంప్లీట్ ఇది చూడరా పూజ చేస్తున్నావు ఒకటి మావాడైతే ఇప్పుడు పూజ చేస్తుండు ఫ్రెండ్స్ చూడిరు దీపాలు ముట్టిస్తాడు బొట్లు పెడతాడు బోనాలు పెడతాడు అన్నీ చేస్తాడు సేమ్ ఎట్లంటే కలిసి చేసే పనులని మావాడు చేస్తాడు
గర్ల్స్ కాదురా, పూజ అసలు బాయ్స్ చేస్తారు. గర్ల్స్ అంటే ఈడ ఇల్లు ఉడతాడు, ఆగిలు ఉడతాడు, అలికెత్తాడు, ముగ్గెత్తాడు, అన్నీ ఎత్తాడు. చేసిన దానికంటే ఇంటి యజమాని పూజ చేస్తేనే పూజా ఫలితం మంచిగా ఉంటుంది, అది తెలుసా? యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మహిమ అన్నమాట. నేను గులుకుంటా, నాకు వచ్చింది నేను చేస్తా. ఇప్పుడు నాకు వీడియో తీసుడు వచ్చు, వీడియో తీస్తలే అంతే. ఎవరికి వచ్చిన వాళ్ళు చేస్తారు కానీ దారుణం. ఒక మంచి వాసన వస్తుంది. ఖరాబ్ కాలేదా మమ్మీ? ఇవేంద్ర ఇట్లయినాయి. నేను ఇంకా మంచిగానే ఇవ్వాలి వాళ్ళకి. అది నాకు మంచిగా ఉందా మమ్మీ? మంచిగా ఉందా? నువ్వు తిన్నావా? తింటా. ఏమైనా నీ కూడా కానీ వాళ్ళు మళ్ళీ బయట అనుకుని వాళ్ళు మళ్ళీ లంచ్కి చిక్కుడుకాయ కర్రీ చేసిన. ఇవన్నీ ఇప్పుడైతే తోమాలని తీసుకోబోతున్నా. 2:33 అవుతుంది వచ్చే టైము. కానీ కొద్దిసేపు అయితే మొత్తం ఎండపోయి అక్కడ చల్లగా అవుతుంది. చల్లగా ఉన్నప్పుడు వాటర్తోని పని చేస్తుంటే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే నేను మొన్న చాలా ఎక్కువైనప్పటి నుండి కొంచెం ఎండున్నప్పుడే బయట మేము బోలు తోముకునే కాడ ఎండున్నప్పుడే బోలు తోముతున్నాను అనమాట. అందుకనే ఇప్పుడు కూడా తోమేసి తర్వాత ఈవినింగ్ తర్వాత నైట్ వరకు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు దోమేసి అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇవన్నీ పొద్దున టిఫిన్ చేసినాం కదా, పూరి అవన్నీ ఇవే. అన్నం ఉన్నది. ఎక్కువనే ఉన్నది. పొద్దున ఏమైందంటే ఏదో టిఫిన్ చేసుకోవచ్చు అని రోజు పెట్టినట్టే మా అత్తమ్మ అన్నం వండింది. ఇక ఈ అన్నం అంతా అట్లే ఉన్నది. ఆమె పనికి పోయింది. ఆమె పోయిన తర్వాత మేము పూరి చేసుకొని తిన్నాం. దూరం కొట్టిండు డాడీ కూడా. 2 నిమిషాల వీడియో అయింది. సో ఫ్రెండ్స్, బోలు ఇట్లా దొమ్ముడు అయిపోయింది. టైం ఎంత అవుతుంది చెప్పురా? టైం ఎంత అవుతుంది? టైం చెప్పు.
3 అవుతుంది టైము. కోళ్ళు దమ్ముడు కూడా అయిపోయింది. ఇక ఇట్లా కూర్చొని మంచాలా ఇక ఇవి తింటున్నాం. ఇవేంటి అంటే మక్కటుకులు అంటాం మేమైతే వీటిని. చూడరి 100 రూపాయలకు 5 డబ్బాలు ఇచ్చింది మొన్న ఒక ఆమె వచ్చి తీసుకున్నాం 100 రూపాయలు. సో టైం పాస్ తింటున్నాం. ఏం చేస్తున్నావు? ఇదంతా ఉడవాలి. బూడిద ఎత్తుతున్నావా? బుడ్డ తెచ్చి ఉడవాలి. చెట్లు అయితే చూపిస్తాను మీకు. ఉల్లిగడ్డ చెట్లు నేనే పెట్టిన, వెల్లిపాయ చెట్లు నిన్న పెట్టిన, ఒకటి వచ్చింది. నిన్న పెట్టిన ఇంకొకటి వచ్చింది. ఇది కూడా వచ్చింది, 3 వచ్చినాయి. ఇది మిరపకాయ చెట్టు ఎండిపోలేదు, ఇది ఎండిపోలే, ఇది వనము బతుకమ్మకు పెట్టి తులసమ్మ చెట్టు. ఇది కార్తీక పౌర్ణమికి పెట్టినాం ఎన్నడు. మిరప చెట్టు, బంతి చెట్లు నేనే పెట్టినవి. బంతి చెట్టు ఇవి ఇలాచీల చెట్లు. ఏది అదు అయితే మమ్మీ గీట్లని ఏమంటారు? మమ్మీ గీట్లని ఏమంటారే? ఈ పూల దాన్ని ఆవాలు ఇంకంతే కదా, ఆవాలు అంటే చెట్టు. ఇవి కూడా నేనే పెట్టిన మూలికలు. వంకాయ చెట్టు ఒక పెద్దది ఉండే, ఇక్కడ కోతులు తిన్నాయి పుదీనాదంతా. ఇవైతే మా చెట్టు. మా అమ్మ అల్లుడు చూసుకుంటా పోతున్నావేంది? పని మీద పొద్దున్న అటు వెళ్దామని అయ్యో నీకు కుక్క ఎక్కడ కరిచింది? తక్కువైందా? ఇక్కడ తగ్గిందా? తగ్గింది. ఓన్లీ చెప్పారు నీకు కలుసుకుంటే వెళ్ళిపోయిన ఊరు ఉండాలి. ఎక్కడ కరిచింది? నిజం నాకు కోపం వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చిన? ఎక్కడ కరిచింది? ఇక్కడ వచ్చింది. అయ్యో రోడ్ల మీద కుక్కలా? కాదు, ఎందుకు వచ్చినా పెళ్ళికి అనిపించింది. మేము కూడా కదా అనుకున్నాను. ఎందుకు వచ్చిన ఆయన రాకపోయినట్టు స్వీట్ తిన్నా ఇక తినంటే అది ఉంది ఆ తప్పులో మేము కూడా మస్తు బాధపడ్డాం. నేను జస్ట్ ఏంటంటే పిలిచిన రాకపోతే మంచిగా ఉండదు. ఈ తినుడు కోసం కాదు, పోయా కానచ్చిన నేను కొంచెం భరత్ చూద్దాం అనుకున్నా. ఆడికి పోయి చిన్నమ్మ మంచిగా ఉన్నారా అన్నకంతే. అది కలిసే ఎందుకు వచ్చిన ఈ పెళ్ళి తినడానికి గట్టిగా పిలిచి రేపు ఏమంటారు అంటే సాయి పెళ్లి కూడా రాలే అని మళ్ళీ ఉంటుంది తినుడు ఇవన్నీ కాకుండా గట్టిగా అటెండ్ కనబడాలని ఇంట్రెస్ట్ వచ్చిన ఎందుకు వచ్చిన అసలు ఇల్లు ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి ఎందుకు ఇవన్నీ అట్నే ఉంటాయి. నువ్వు అన్ని వీడియో తీస్తున్నావు. ఇంకా బాగుందిరా ఏమంటున్నా ఫ్రెండ్స్. మా బావ మొన్న కుక్క కరిచినట్టు మంచిగా అయింది. మా మామ కొబ్బరి బండులు తెచ్చేసిన. మా అన్న సైకిల్ చూడలేదు మీరు. పొద్దుగాలనే పెట్టిన బొట్లు పొద్దుగాలనే పెట్టిన. సైకిల్ మా అన్నది టింగ్ షర్ట్. వదిలిపెట్టాడు మామ. అదే మామ చెప్పిండు. అయితే సాయి గిట్ట చూసుకుంటా పోతుండు, కనీసం ఇటు రాను కూడా అత్తలేదని అంటే అమ్మి ఇప్పుడు రైస్ పెడుతున్నావా? పెడతా. అబ్బా రోటీ ఏవా? పొద్దున పూరి వేసుకున్నాం, ఇప్పుడు చపాతి అద్దు. అవసరమైతే రేపు పొద్దున మీరు స్కూల్కి పోయేటప్పుడు. మరి రైస్లోకి ఏం కర్రీ చేస్తున్నావు? చిక్కుడుగాయ. చిక్కుడుగాయనా? ఇంతకు ముందే 3 గంటలకు వండిన చిక్కుడుగాయ, ఇప్పుడు అదే ఉన్నది ఇక. ఇంకా మా తమ్ముడు అయితే ఫ్రెండ్స్ సేమ్ ఎట్లనంటే సేమ్ కలిసి చేస్తారు చూడు, సేమ్ అట్లనే చేస్తాడు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే తొందరగానే వచ్చేసినావు మరి. లేట్ వచ్చిన అక్కడ శవం ఉంది. అవునా? ఎవరో చనిపోయారు అన్నావు కదా. ఒక ముసలామె చనిపోయింది. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరేనా? ముంగట్ని. ఏం తిన్నారు మరి వాళ్ళు? ఏం తినలే. డాడీ ఏం చేసిండు?
డాడీ కట్టెలు కొట్టిండు ఇప్పుడే. ఇంకో మాట్లాడే డాడీ ఏమొద్దు. ఎటు పోయినా డాడీ ఇలా పొద్దుగాల నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు లేవు. ఇవాళ సత్యమన్నాను కలవడానికి సత్యాన్ని కలుస్తుంది కేనవా. ఎప్పుడు వచ్చినావు మళ్ళా? ఫ్రీ అయింది. ఫ్రీ అయిందా? ముస్కువీరు ఉన్నాడు. ముస్కువీర్ ముస్కువీర్ ముస్కువీరుడా ఎటు వెళ్ళాను? ఇటు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఎవరి పనాలు చేసుకుంటారు. మా సోనగాడు ఏమో మంట తాగుతుంది, మా అమ్మ ఏమో రైస్ పెడితే బియ్యం జరుగుతుంది, మా డాడీ ఏమో ఫోన్ వస్తుండు ఇప్పుడే కట్టెలు కొట్టొచ్చిండు. మా అక్క కూడా ఫోన్ వస్తుంది పండుకొని వీడియో తీస్తున్నాడు. ముస్కురాజా చేస్తున్నాడు. రాత్రి ఇట్లా ఊరు కాపాలు కాస్తుంది కత్తారు చూడు సేమ్ అట్నే ఉన్నావు. గురుకు పోవని తీసుకోరా సోన్గా. ఇంకా రేపు పొద్దున స్కూల్కి అవును కానీ రేపు ఆధార్ కార్డు అప్డేట్ రమ్మన్నాడా? స్కూల్కి పంపించలేదు. ఫోన్ చెప్పు. చెయ్యి మరి.